సిలో మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ చేయడానికి అర్థమెటిక్ ఆపరేటర్స్ను యూజ్ చేస్తారు. అడిషన్ చేయడానికి ప్లస్ సైన్ను, సబ్స్ట్రాక్షన్ చేయడానికి మైనస్ సైన్ను, మల్టిప్లికేషన్ చేయడానికి యాస్ట్రిక్ను, దీన్ని స్టార్ అంటారు, డివిజన్ చేయడానికి స్లాష్ సైన్ను, రిమైండర్ను రిటర్న్ చేయడానికి మాడ్యులస్ ఆపరేటర్ను యూజ్ చేస్తారు. ను ఇంక్రిమెంటల్ ఆపరేటర్ అంటారు. ఈ ఆపరేటర్ను యూజ్ చేస్తే వాల్యూ 1 ఇంక్రిమెంట్ అవుతుంది, అంటే 1 యాడ్ అవుతుంది. ను డిక్రిమెంటల్ ఆపరేటర్ అంటారు. దీంతో వాల్యూ నుండి 1 డిక్రిమెంట్ అవుతుంది, అంటే 1 మైనస్ అవుతుంది. మిగతా ఆపరేటర్స్ గురించి ప్రోగ్రాంలో వివరిస్తాను. సో ప్రోగ్రాంలో ఆపరేటర్స్ను ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ముందుగా ఒక 3 ఇంటీజర్ వేరియబుల్స్ను డిక్లేర్ చేయాలి. ఇంటీజర్ n1, n2, r సెమికోలన్. n1, n2 వేరియబుల్స్కు సమ్ వాల్యూస్ను అసైన్ చేద్దాం. రెండింటిని క్యాలిక్యులేట్ చేసి r వేరియబుల్లో స్టోర్ చేయాలి. r వాల్యూ డిస్ప్లే కావడానికి ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాయాలి. ముందుగా క్యాలిక్యులేషన్ స్టేట్మెంట్ రాయాలి. r = n1 + n2 సెమికోలన్. అంటే n1లో ఉన్న వాల్యూను మరియు n2లో ఉన్న వాల్యూను అడిషన్ చేసి r వేరియబుల్లో స్టోర్ చేస్తుంది. Alt F9 ప్రెస్ చేసి కంపైల్ చేసి Ctrl F9 ప్రెస్ చేసి రన్ చేయాలి. అడిషన్ వాల్యూ డిస్ప్లే అయ్యింది. అలాగే సబ్స్ట్రాక్షన్ చేయడానికి మైనస్ ఆపరేటర్ను ఇచ్చి రన్ చేయాలి. n1 కంటే n2 వాల్యూ పెద్దది కాబట్టి మైనస్ వాల్యూ వచ్చింది. మల్టిప్లై చేయడానికి ఆస్టరిస్క్ సింబల్ను ఇవ్వాలి. రన్ చేస్తే మల్టిప్లై రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. డివైడ్ చేయడానికి స్లాష్ను ఇవ్వాలి. రన్ చేస్తే డివిజన్ వాల్యూ డిస్ప్లే అవుతుంది. 10/20 అంటే 0.1 అవుతుంది. కానీ ఇక్కడ మనం యూజ్ చేసిన వేరియబుల్ ఇంటీజర్ వేరియబుల్ కాబట్టి ఇవి ఇంటీజర్ వాల్యూస్ని మాత్రమే కంటైన్ చేస్తాయి, డెసిమల్ పాయింట్ను తీసుకోదు. సో డివిజన్లోని వేరియబుల్స్ను మారుద్దాం. ఇప్పుడు 20/10 = 2 అవుతుంది. ఇలా డివిజన్ రిజల్ట్ డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ డివైడ్ చేసిన తర్వాత వచ్చే రిమైండర్ను అంటే శేషాన్ని రిటర్న్ చేసే ఆపరేటర్ మాడ్యులస్ ఆపరేటర్. పర్సంటేజ్ ఈజ్ ద మాడ్యులస్ ఆపరేటర్. 10/20 = 0.1 అంటే రిమైండర్ను 10ను రిటర్న్ చేస్తుంది. అలాగే n1కు 1 యాడ్ చేయడానికి n1 = n1 + 1. ప్రింట్ఎఫ్లో n1 వేరియబుల్ను ఇవ్వాలి. ఇప్పుడు రన్ చేస్తే 11 డిస్ప్లే అవుతుంది. n1 = n1 + 1. ఈ స్టేట్మెంట్ను ఇంకా సింప్లిఫై చేయడానికి ఇంక్రిమెంటల్ ఆపరేటర్ను యూజ్ చేయాలి. అప్పుడు n1 ++ అవుతుంది. అంటే మనం n1 = n1+ అని రాసినా లేదా n1 ++ అని రాసినా రెండూ ఒకటే. ఇలా రాయడం వల్ల కోడింగ్ సింప్లిఫై అవుతుంది. ప్రోగ్రామ్స్ రాస్తున్న కొద్దీ వీటిని ఎక్కడ ఎలా యూజ్ చేయాలో మీకే అర్థమవుతుంది. అలాగే n1 = n1 - 1. దీన్ని రన్ చేస్తే 9 డిస్ప్లే అవుతుంది. ఈ స్టేట్మెంట్ను సింప్లిఫై చేయడానికి డిక్రిమెంటల్ ఆపరేటర్ ను యూజ్ చేయాలి. అప్పుడు n1 - అవుతుంది. అలాగే n1 వేరియబుల్కు సమ్ వాల్యూ అడిషన్ చేద్దాం. n1 = n1 + 10 అనుకుందాం. సో దీన్ని సింప్లిఫై చేయడానికి తర్వాత అడిషన్ చేసే వాల్యూ ఇవ్వాలి. రన్ చేస్తే సేమ్ రిజల్ట్ వస్తుంది. అలాగే వాల్యూ మైనస్ చేయడానికి తర్వాత వాల్యూ. అలాగే మల్టిప్లై కూడా ఇదే విధంగా అప్లై చేయవచ్చు.